ఇప్పుడు జూన్ 4వ తారీఖు జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు వెన్నుపోటు దినోత్సవం అనే దానికి ప్రజాస్పందన బాగా కనిపించింది. తెలుగుదేశం అనుకూల మీడియా ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేసినా చేయనప్పటికీ ప్రజల్లో స్పందన కనిపించింది. ప్రతి చోట్ల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ వీళ్ళిచ్చిన పిలుపు పండగ చేసుకోండి అన్న పిలుపుకి ఎక్కడా స్పందన ఏం కనిపించలేదు. నాయకులు వచ్చి ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడడం తప్ప ప్రజాస్పందన అనేది శూన్యమే. వీళ్ళు ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదని కొంతమంది మంత్రులు ఇచ్చిన సలహాకి చంద్రబాబు నాయుడు గారి స్పందన ఎలా ఉందంటే, నన్ను అరెస్ట్ చేశాడు కనుక నేను పగా ప్రతీకారంతో అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఆయన చాలా కరెక్ట్గానే చెప్పారు. అయినప్పటికీ ఆయన చెప్పిన సమాధానం సర్దుబాటే కానీ వాస్తవం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఒకటి వాస్తవంగా ఆధారాలుండి స్పష్టంగా ప్రూవ్ చేయగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వీళ్ళు సర్వైవ్ కాగలుగుతారు. కానీ ఏవో దొరకని ఆధారాలను తీసుకొని అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ వల్ల వీళ్ళు బొమ్మరాంగ్ అవుతుంది. ప్రజల్లో సానుభూతి వస్తుంది, కేసులు వీగిపోతాయి. వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కనుక వాళ్ళ బాబాయిని చనిపోయాడన్నా, షిప్పులో డ్రగ్స్ ఉన్నాయన్నా, లడ్డులో కొవ్వు ఉందన్నా ప్రజలు కొంతవరకు నమ్ముతారు. ఎందుకంటే అతను అధికారంలో ఉన్నాడు, వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కనుక. కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఏదైనా తప్పు జరిగితే మీరు చర్యలు తీసుకోవచ్చుగా, ఊరికి ఆరోపించడం ఎందుకు అనే ప్రశ్న ప్రజల్లో ఎదురవుతుంది. కనుక సరైన ఆధారాలు లేకపోవటం, అలాంటి అరెస్టులు చేయటం వల్ల వీళ్ళకే బొమ్మరాంగ్ అవుతుంది, అతనికి సానుభూతి వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే దాని మీద వీళ్ళు దాన్ని మెదలకుండా ఊరుకున్నారు. కేంద్రంలో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ ఏవైనా కూడా అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదనే దాని మీద ఒక చర్చ జరిగింది. ప్రస్తుతం దాదాపు అది వెనక్కి తీసుకున్నట్టే. అయితే వీళ్ళు సంవత్సర కాలం పాటు తమ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను దాచిపెట్టేందుకు, ప్రభుత్వంలో ఉన్న అసమర్థత ఏదైనా కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకుల మీద దాడులు, అరెస్టులు, వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన అరెస్టులు, పోలీసులు కొంచెం అతిగా ప్రవర్తించడం లాంటివన్నీ కూడా వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇచ్చాయి అని ఇప్పుడు వీళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. ఆ మొత్తం కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో నిరంతరం అతని మీద దాడి చేయటమే వీళ్ళ పైన. వీళ్ళేం చేస్తున్నారు? ఆల్రెడీ తాడిపత్రిలో ఉన్న ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు, ప్రజల్లోకి వెళ్తే మాకేమీ అందట్లేదు ఈ ప్రభుత్వం నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని. ఆ ఒక్క మాట ఒక్క చోట కాదు, అనేక చోట్ల కూడా అలాగే ఉంది. సో వీళ్ళు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం అనేది మంచి ఫలితాలు ఇవ్వలేదు. అదేవిధంగా వీళ్ళ తొందరపాటు చర్యతో నిన్న రైలు ఇప్పుడు వరకు లిక్కర్ స్కామ్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది కనుక మరొక కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఊపిరాడకుండా చేద్దామనే ఉద్దేశంతో రైలు దహనం కేసును బయటికి తీశారు హడావుడిగా. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రేరణతోనే వీళ్ళంతా కూడా రైలు దహనం చేశారు అన్న కోణాన్ని బయటికి తీసి జగన్మోహన్ రెడ్డి మీద బ్లేమ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమున్నాయని ఆ కేసుని అలా మలుద్దాం అని వీళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళు వెంటనే అది బయట తీయగానే కాపులకు సంబంధించి కాక పుట్టింది. ఎందుకంటే అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నంత కాపు నాయకులు, కాపుకు సంబంధించిన వ్యక్తులు. సో వాళ్ళందరికీ ఇబ్బంది వస్తుంది కనుక తక్షణం వాళ్ళు అలర్ట్ అయిపోయి ఏమిటి ప్రభుత్వం ఎలా చేస్తుందని చెప్పి హడావుడి స్టార్ట్ అయింది. దాంతో వీళ్ళు తప్పు చేశామే అని వెంటనే ఆ కేసును హడావుడిగా వెనక్కి తీసుకున్నారు. అదేదో అధికారులు చేసిన తప్పు నా దాకా రాలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో అన్నప్పటికీ వాస్తవానికి ముఖ్యమంత్రి ఆదేశాలు, ఆశీస్సులు లేకుండా ఇలాంటివి జరగవని అందరికీ తెలుసు. అయితే వీళ్ళు వెనక్కి తీసుకున్నప్పటికీ ఆ అంశాన్ని రైజ్ చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. అక్కడక్కడ నిరసన ప్రకటనలు వస్తున్నాయి, కాపుల మీద ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అని. వాస్తవానికి అది బుమరాంగ్ అయింది. సో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మొత్తం మదింపు చేసుకుంటే వైసీపీ మీద ఈ పోలీసు దాడి చేయటం అనేది వీళ్ళకి వ్యతిరేకతనిస్తుంది తప్ప అనుకూలతనివ్వలేదు, వీళ్ళకి ఎలాంటి రిలీఫ్నివ్వలేదు. కనుక వీళ్ళు ఇక నుంచి తమ వ్యూహాన్ని మార్చుకొని ముందుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అది ఎలాంటి వ్యూహం? ప్రభుత్వం మంచి పనులు చేసి ఏదైనా నాలుగుట్లో ఒకటైనా మంచి పని చేసి దాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది. కానీ దేన్ని ప్రచారం చేయాలి, దేన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారు వీళ్ళు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా రకరకాల పథకాలతో ప్రజలకు విపరీతంగా డబ్బు పనిచేశాడు. ఆ డబ్బు అంతా తీసుకొని జనం ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఒక చిన్న పథకానికో ఏ కొత్త పథకానికో ప్రజలు స్పందించే పరిస్థితిలో లేరు. అది కాకుండా అభివృద్ధి,
పరిశ్రమలు వస్తాయి, ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా పై వర్గాల్లో వినిపిస్తాయి, కానీ కిందికి ప్రత్యక్షంగా ప్రజలకి మీద ప్రభావం చూపించవు. కనుక వీళ్ళ యొక్క రాబోయే సంవత్సరంలో వీళ్ళ వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాలి. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం నిద్రలేచాయి. వాళ్ళు ఈ ప్రభుత్వం మీద ఎదురడానికి కావలసిన ధైర్యము, సాహసాలు నెమ్మదిగా వాళ్ళకి వచ్చేసాయి. ఇక నుంచి ఈ సంవత్సరం సంఘర్షణాయుతంగా అధికార ప్రతిపక్షాల మధ్య సంఘర్షణ పెరిగే అవకాశం ఉంది.